టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన, విజయ్ దేవరకొండ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గీతా గోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మొదలైంది. అలా 8 ఏళ్ల పాటు రహస్యంగా ప్రేమను కొనసాగించిన ఈ జంట ఎట్టకేలకు 2026 ఫిబ్రవరి 26న రెండు సంప్రదాయాల పద్ధతుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. ఇకపోతే హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం అనంతరం శాస్త్రోక్తంగా జరిగే పనులను విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు మొదలుపెట్టారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా తుమ్మన్పేట గ్రామానికి చేరుకున్న నవ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన నూతన ఫామ్ హౌస్ లో గృహ ప్రవేశం చేసి ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే తుమ్మన్పేటలో విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ ను అత్యంత సుందరంగా అలంకరించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులను గ్రామ ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులు విజయ్ ఫామ్ హౌస్ లో సత్యనారాయణ వ్రతం పూర్తి చేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన హైదరాబాద్ లో ఈ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్ జరుపుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు పలువురు సినీ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా రాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఈ నూతన జంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారత ప్రధాని నరేంద్ర మోదీలను స్వయంగా కలిసి తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించారు. అటు వివాహానికి ముందే విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించగా, వివాహం అనంతరం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి రష్మిక మందన తమ రిసెప్షన్ వేడుకకు ఆహ్వానించింది. ఇదిలా ఉండగా అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆహ్వానం లేని వారు రిసెప్షన్ కి రాకూడదు అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది ఈ జంట. ముఖ్యంగా రష్మిక మందన, విజయ్ దేవరకొండలకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రిసెప్షన్ జరిగే హోటల్ పరిసరాల్లో కఠినమైన ఆంక్షలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. అధికారిక ఆహ్వానం లేని వారు రిసెప్షన్ ప్రాంగణానికి కూడా రావద్దని పోలీసులు స్పష్టం చేయగా, అటు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన కూడా పోలీసులు ఆంక్షలను గౌరవిస్తూ ఆహ్వానం లేకుండా ఎవరు రిసెప్షన్ కి రావద్దు అంటూ కోరింది. ఈ మేరకు ఈ జంట అభిమానులకు ఒక వినయపూర్వకమైన విజ్ఞప్తి కూడా చేసింది. అభిమానుల భద్రత, క్షేమం కొరకే ఈ ప్రకటన జారీ చేసినట్లుగా స్పష్టం చేశారు. ఏదేమైనా కూడా వివాహం తర్వాత ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు.